మరి ఈ రోజున ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. జీసస్ డైస్ ఆన్ ద క్రాస్. ఎందుకు యేసు ప్రభువారు సిలువ మీద మరణించాల్సి వచ్చింది అని ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని విషయాలు మనం ఈరోజు రాత్రి ఎందుకు చాలా శిక్షని అనుభవించి ఆయన మరణించాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి యేసు ప్రభువారు పడిన బాధ సిలువలో వర్ణనాతీతమని మనకు తెలుసు. చూడండి, యేసు ప్రభువారు ఆయన సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ఎలాంటి బాధ అనుభవించారంటే చిన్న ఎగ్జాంపుల్ ఆయనే చెప్తారు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం మనం చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం దుఃఖిస్తే ఆ దుఃఖం ఏమవుతుందట? సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దానికి ఒక ఉదాహరణ చెప్పారు యేసు ప్రభువారు. ఏమంటే, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ ఆవేదన మరి జ్ఞాపకము చేసుకున్నది. అంటే మనకు కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఒక స్త్రీని ఉదాహరణగా చూపించారు. ఆమె ప్రసవ వేదన పడినప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ కుమారుడు పుట్టగానే లేకపోతే కుమార్తె పుట్టగానే ఆ బిడ్డను చూసి మరి ఎప్పుడు కూడా ఆ ప్రసవ వేదన జ్ఞాపకం చేసుకోదట ఆ తల్లి. ఆ ఉదాహరణ చెబుతూ నిజంగా ఈ విషయాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రసవ వేదన కంటే భయంకరమైన వేదన యేసు ప్రభువారు అనుభవించినట్టుగా మనం గమనిస్తాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయం జస్ట్ మీకు ఆయన బాధని మీకు చూపిస్తాను. చూడండి, 27వ అధ్యాయం 45వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. అంటే సూర్యకిరణాలు అనేవి భూమి మీదకి రాలేదు. ఎందుకనంటే అప్పుడు స్టార్ట్ అయింది ఆయన ప్రసవ వేదన. చూడండి, ఒక ప్రసవ వేదన తల్లి ఎందుకు అనుభవించిందని చెప్పాడు? ఒక బిడ్డ కోసం, ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ప్రసవ వేదన అనుభవించింది. ఆ వేదన చాలా భయంకరం. మేబీ ఒకసారి తల్లి ప్రసవిస్తూ చనిపోతుంది. మీరు ఎన్నో వార్తలు వింటారు. కొన్నిసార్లు బిడ్డకి జన్మనిస్తూ చనిపోతుంది. తెలుసు ఆ విషయం, తల్లికి ముందే తెలిసి కూడా జన్మనివ్వడం ఎంతో ఆనందమని ఆ జన్మనిస్తుంది. ఇచ్చేటప్పుడు ప్రాణాలకు తెగించి జన్మనిస్తుంది. అలాగే యేసు ప్రభువారి ప్రసవ వేదన ఆ మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు కొనసాగింది. సిలువలో ప్రసవ వేదన పడ్డాడు ఆయన. ఎందుకు అని అంటే, ఎందుకు ఈ ప్రసవ వేదన కన్నాడు, ఎందుకు పడాల్సి వచ్చింది? అది మళ్ళీ ఎప్పుడు ముగిసిందంటే, యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ ఆ లాస్ట్లో ఒక చివరి మాట చెప్తాడు. ఏంటంటే, సమాప్తమాయెను, ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని ఒక మాట చెప్తాడు. అక్కడ 19వ అధ్యాయంలో యోహాను సువార్తలో అంటాడు, ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మనికి, అంటే ప్రసవ వేదన కంప్లీట్ అయింది. అయితే ఈ ప్రసవ వేదనలో యేసు ప్రభువారు మరణించారు. నిజానికి మీకు కొన్ని సత్యాలు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. మనం చాలా చర్చెస్లో యేసు ప్రభువారు సిలువ మీద వేలాడిన బొమ్మను చూస్తాం, ఫోటోని చూస్తాం. చాలా సంఘాల్లో ఏంటి, ఎక్కడైనా మార్కెట్లో ఎక్కడైనా చూస్తాం. కానీ అది ఫేక్ అంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. అదేంటి పాస్టర్ గారు, మా ఇంట్లో సిలువ ఆ బొమ్మ పెట్టుకున్నామంటే ఆ ఫోటోలో యేసు ప్రభునే పెట్టావు, కానీ ఆ ఫోటోలో నువ్వు కూడా ఉన్నావు, నేను కూడా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ ఫోటో ఫేక్. ఆ ఫోటోలో నువ్వు కూడా ఏం చేయాలంటే ఆ యేసు ప్రభుతో పాటు నీ బొమ్మను కూడా గీసుకోవాలి. వాక్యంలో ఉంది, మీరు ఎప్పుడైనా చదువుకోండి. రోమపత్రిక 6:6లో ఉంటుంది. ఇప్పుడు చదవద్దు, దయచేసి గమనించండి. అందుచేత అసలు యేసు ప్రభువారి ఈ ప్రసవ వేదన ఎప్పుడు ముగిసిందంటే, ఆయన సమాప్తమైంది అన్నాడు. అంటే కానీ ఇక్కడ విషయం ఏంటంటే, తల్లి ప్రసవించి బిడ్డను చూసి ఆనందిస్తుంది,
కానీ ఒక్కోసారి మరణిస్తుంది. కానీ ఇక్కడ ప్రసవ వేదన పడి యేసు ప్రభువారు మరణించారు. మరణిస్తే దయచేసి గమనించండి, ఎందుకు మరణించారు, ఇది ఈరోజు అంశం. జీసస్ డైస్ ఆన్ ద క్రాస్. ఎందుకు, దేనికి మరణించారంటే ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. అసలు ఇంకొక విషయాన్ని మీకు చెప్పి నేను మన మెయిన్ వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, నిజానికి యేసు ప్రభువారు కానీ దేవుడు కానీ రక్తమును కోరలేదు. ఆయన నీ పాపం విషయంని దానికి రెమిషన్ కోరలేదు, లేకపోతే దానికి ఏం కావాలనేది ఆయన కోరలేదు. దయచేసి గమనించండి. మీరు ఆ 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక ఒకసారి మనం గమనిస్తే దాంట్లో ఎవరు కోరారు మరి రక్తం అంటే 22వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22. మరియు ధర్మశాస్త్ర ప్రకారం అన్నాడా, దేవుని ప్రకారం అన్నాడా? ధర్మశాస్త్ర ప్రకారము వస్తువులను, ఈ మాట రక్తాన్ని ఎవరు కోరారంటే ధర్మశాస్త్రం కోరింది. ధర్మశాస్త్రము, నేను మీకు చాలాసార్లు చెప్పాను, ధర్మశాస్త్రము దేవుని నిజస్వరూపం కాదు, అది కోరింది రక్తాన్ని. అలాగే మీరు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదవండి, 5-6 వచనాలు. కాబట్టి యేసు ప్రభువారు లోకమునకు వచ్చి ఇలాగూ చెప్పుచున్నాడు, మరియు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణహోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. మరి ఎందుకు వచ్చాయి ఇవి? పాత నిబంధన అంతా పాప పరిహారార్థ బలులే. రక్తము చిందించారు, పశువులను వధించారు, ఆవుల్ని, మరి మేకల్ని, పక్షుల్ని, దేన్ని విడిచిపెట్టలేదు, అన్నిటినీ బలిచ్చారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నేను అవి కోరలేదు, నాకు అసలు అక్కర్లేదు అవి. నిన్ను ఎవరు అడిగారు అంటున్నాడు. ఇండైరెక్ట్గా ఏమంటున్నాడంటే, నా విల్ కాదది, అసలు నాకు ఇష్టమైందే కాదది. మరి ఎందుకు అర్పించారంటే మనకు కూడా తెలీదు. అసలు ఇదంతా ఒక మిస్టరీ. అసలు ఎందుకు అర్పించారంటే దేవుడు అంటున్నాడు, ఏమో అర్పించిన వాళ్ళని అడగండి, నాకు తెలియదు, నేను కోరలేదు, ఇది నేను చెప్పట్లేదు, ఈ మాటలు ఇక్కడ ఉన్నాయి. నాకు ఇష్టమైనవి కాదు, ఇది నా విల్ కాదు, ఇది నా చిత్తం కాదు, నాకు ఇష్టమైనది కాదు, అది నేను కోరలేదు. కానీ ఆయన ఏమడిగాడంటే, ఇది 7వ వచనం చూద్దాం. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే, అంటే యేసు తప్ప ఇంకా నీకు వేరే రెమెడీ లేదు, నీకు వేరే ఆప్షన్ లేదు. అవన్నీ ఎవరు కోరారు? బలి అర్పణ, లేకపోతే రక్తము, ఇవన్నీ ఎవరు కోరారంటే మనం చదివాం, ధర్మశాస్త్రం కోరింది, మనోళ్ళు ఇచ్చుకుంటే వెళ్ళిపోయారు. అంతేగాని దేవుడు అడగలేదు, దేవుడికి ఇష్టమైనవి కావని చెప్తుంది వాక్యం. దయచేసి గమనించండి, దేవుడికి ఏమి ఇష్టం అంటే కుమారుడు రావాలి. మళ్ళీ చెప్తున్నాడు చూడండి, 8వ వచనం, బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. అంటే ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటే యేసు ప్రభువారు వస్తే కానీ నీకేం లేదు, పాప క్షమాపణ లేదు, లేకపోతే నిత్య జీవం లేదు, ఏమీ లేదు. అవన్నీ ఎందుకు చేశారంటే అదొక రాత్రి చదివాం, శరీర క్రియలు, ఆచారాలు, అవన్నీ వాళ్ళు చేసుకున్నారు అంతే. అంతేగాని దేవునికి ఇష్టమైనవి కావు. అర్పణ అడగలేదు ఆయన, నిన్నేం అర్పణ అడగలేదు, నీకేం బలి అడగలేదు ఆయన. ఆయనకి తెలుసు నిన్ను ఎలా రక్షించుకోవాలో, నిన్ను నన్ను ఎలా కాపాడుకోవాలో, నీకు నాకు ఎలా జీవం ఇవ్వాలో ఆయనకి తెలుసు. నీ కష్టాలు ఎలా తీర్చాలో, నీ ఇబ్బందులు ఎలా తీర్చాలో ఆయనకి మాత్రమే తెలుసు. ఇవన్నీ మనము కల్పించుకున్న కల్పనా కథలు, ఇవన్నీ కూడా మనము తయారు చేసుకున్నాం. ఈ బలి దీనికి ఇవ్వాలి, ఈ బలి దీనికి ఇవ్వాలి, ఇలా చేయాలి, అలా చేయాలని మనం పెట్టుకున్న రూల్స్ అవి. తండ్రికి ఇష్టమైనవి కావవి. తండ్రికి ఏమి ఇష్టం అంటే కుమారుడు రావాలి, ఆయన వచ్చే సమస్యను పరిష్కరించాలి, ఇది దేవుని చిత్తం అంతే. కుమారుడు వచ్చాడు, వచ్చిన తర్వాత కూడా మన క్రియలు ఆగలేదు.
చూడండి, మీరు గమనించండి, సాతాను ఎంత పెద్ద గేమ్ ప్లాన్ అంటే యేసయ్యని మర్చిపోవడానికి నీతో ఏదో ఒకటి చేయిస్తూ ఉంటుంది. నువ్వు ఎలా చేస్తే బాగుపడతావు, చర్చిలో కూడా నువ్వు ఇలా 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 ఉంటే బాగుపడతావు, అలా ఉంటే బాగుపడతావు. నువ్వేం చేసినా దేవుడు చెప్తున్నాడు, నీదేమి నేను యాక్సెప్ట్ చేయను, నా కుమారుని బలి అర్పణ ఒకటే నేను యాక్సెప్ట్ చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనిద్దాం. చూడండి, అందుకని అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన ఎందుకు అంత శ్రమపడ్డాడు ఆ సిలువలో అని మనం గమనిస్తే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవుని చిత్తం ఏంటంటే నిన్ను నూతన సృష్టిగా చూడాలని. ఆయన నీకు చెప్పాను ఇంతకుముందు, ఆయన ప్రసవ వేదన ఎందుకు పడ్డాడంటే నిన్ను నన్ను మళ్ళీ కనడానికి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ బిడ్డ పుట్టినప్పుడు మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో గమనించండి, తల్లి ఆ గర్భంలోంచి నీళ్లు రక్తం కలిసి వస్తాయి, నీళ్లు కూడా కలిసి ఉంటాయి, బ్లడ్ కూడా. ఆ పిల్ల పుట్టడమే మనకేమో ఆ శుభ్రం చేసి బిడ్డను చూపిస్తారు, కానీ నీళ్లు బ్లడ్ కలిసి బయటకు వస్తాయి. అలాగే చూడండి, యోహాను సువార్త ఒకసారి తీయండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం ఆయన ఎలా ప్రసవ వేదన పడ్డాడు, ఎలా ఆ తల్లి వలె మరి ఆయన ఇబ్బంది పడ్డాడు, మనం ఎలా కన్నాడో మనకి చెప్తాడు. చూడండి, 19వ అధ్యాయం 34వ వచనం, 19:34. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇప్పుడు చెప్పండి, తల్లి ఎలా ప్రసవించిందో అలా మనల్ని నూతన సృష్టిగా కన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొడిస్తే ఏమొచ్చినాయి, నీళ్లు రక్తము కలిసి వచ్చింది. తల్లి ప్రసవిస్తే ఏమొస్తుంది, నీళ్లు రక్తం కలిసి బయటకు వస్తుంది. ఉమ్ము నీరు అంటారు, తెలుసు కదా, ఉమ్ము నీరు అంటారు. ఆ ఉమ్ము నీరు రక్తం కలిసి బేబీ బయటకు వస్తుంది. అంటే యేసు ప్రభువారు మనల్ని కనడానికి అంత వేదన పడ్డాడు. ఆయన్ని పొడిస్తే ఏమొచ్చిందంటే నీళ్లు రక్తము బయటకు వచ్చింది. మీకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి. ఆదామును తయారు చేసి దేవుడు ఆ పక్కటెముకని తీసి అవ్వమ్మని లాగాడు బయటికి. అవ్వమ్మ ఎప్పుడు కూడా ఆదాము ఒంటరివాడు అంటారు, ఒంటరివాడు కాదు. ఆదాము అవ్వతో కలిసే పుట్టాడు ఫస్టే, కానీ అవ్వని దాచాడు లోపల. దాచి ఒంటరివాడు కాదు ఆదాము, కాకపోతే బయటకు వస్తే హ్యాపీగా ఉంటాడని బయటికి తీశాడు. చూడండి, పక్కటెముకని తీసి అవ్వమ్మని బయటికి తీశాడు. అలాగే యేసయ్యని పొడిస్తే ఆ పొడిచిన దాంట్లోంచి సంఘం బయటకు వచ్చింది. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. సంఘం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ నీళ్లు రక్తంలోంటి సంఘము క్రీస్తులో నుండి బయటకు వచ్చింది. మొదటి ఆదాము నుండి అవ్వమ్మ బయటకు వస్తే క్రీస్తులో నుండి సంఘము బయటకు వచ్చింది. హల్లెలూయా. దయచేసి గమనిద్దాం. అందుకని యేసు ప్రభువారు ఎందుకు ఈ సిలువ కార్యం అంటే నిన్ను నన్ను నూతన సృష్టిగా చూడాలని, అంతేగాని పాపిగా చూడాలని కాదు. నాకు ఎక్కడ కోపం అంటే నేను పాపిని అని కన్ఫెస్ చేస్తా చూడు, అప్పుడు యేసయ్య చాలా బాధపడతాడు. ఎందుకంటే నిన్ను కనడానికి ఈటెతో పొడిస్తే నీళ్లు రక్తం బయటకు వచ్చింది. ఎందుకు అలాంటి బల్లెపు పోటు తిన్నాడు ఆయన అంటే నిన్ను నూతన సృష్టిగా బయటికి తీయడానికి. బయటికి తీస్తే నువ్వేమంటున్నావు అంటే చర్చికి వచ్చి నేను పాపినయ్యా అంటున్నావు. అంటే ఇంకెందుకు ఆయన సిలువ కార్యం దేనికి చెప్పండి? నిన్నెందుకు ఆ నీళ్లు రక్తంలోంచి బయటికి తీశాడంటే నేను నీతిమంతుడిని ప్రభా, నిన్ను బట్టి నన్ను కన్నావు, నూతన సృష్టిగా నన్ను చేసావని చెబుతావని ఆయన నిన్ను బయటికి తీశాడు. దయచేసి గమనిద్దాం. చూడండి, ఆ కొరింథీ పత్రిక తీయండి, 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు సిలువలో నిజంగా నీకు అర్థమైతే పాతవి గతించెను. నీ జీవితంలో పాత విషయము ఈ క్షణం వరకు ఏం జరిగిందో అది గతించిపోయింది. ఇప్పుడు నువ్వెవరు అంటే నూతన సృష్టి, నువ్వు న్యూ క్రియేషన్. నీ జీవితము దేవుని చేతుల్లో పడితే నూతన సృష్టి. ఆ బల్లెపు పోటు ఎందుకు తిన్నాడంటే నిన్ను నూతనంగా చేయడానికి, న్యూ క్రియేషన్గా చేయడానికి ఆ బల్లెపు పోటు తిన్నాడు ఆయన. దయచేసి గమనిద్దాం. చదవండి అమ్మా. ఇదిగో క్రొత్త వాయును సమస్తమును
ఎవరి వలన అయినాయి? మన ఉపవాసాలు ఉంటే అయినాయా? లేకపోతే మనం ఏం చేస్తే అయ్యింది? ఏమీ చేయలేదు. క్రీస్తు ఆ బల్లెపోటు తింటే ఆ నీళ్లు రక్తం ద్వారా మనం బయటకు వచ్చాం. బయటకు వస్తే ఇప్పుడు క్రీస్తు ద్వారా ఎవరి వల్ల అయినాయి? దేవుని వలన అయినాయి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. తర్వాత ఇంకో మాట అంటాడు, చాలా ఇంపార్టెంట్ మాట. అదేమనగా అంటే సమాధాన వార్త అంటే మళ్ళీ మీరు ఏమనుకుంటారంటే సమాధానం అంటే మనశ్శాంతిగా ఉండడం అనుకుంటారని ఆయన ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు. దేవుడు వారి అపరాధములను, అంటే ఇప్పుడు మీకు ఏం క్రిస్టియానిటీకి ఏం అర్థమైందో నాకు తెలియదు. నీ అపరాధము నీ మీద మోపలేదు, నువ్వెందుకు నీ మీద వేసుకుంటావు? ఆయన ఏం చెప్తున్నాడంటే క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. క్రీస్తుతో ఆయనకి క్రీస్తుకి సంబంధం ఉంది, మధ్యలో నీదేమి లేదు. నీకేం చెప్తున్నాడంటే నీకు సమాధాన వాక్యం ఇచ్చాను, అది ఎలా చేసుకున్నానంటే నీ అపరాధమును నీ మీద మోపలేదు. మేబీ నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, మేబీ నువ్వు ఏదైనా అన్యాయం చేసి ఉండొచ్చు, దేవునికి నచ్చని కార్యమే చేసి ఉండొచ్చు. కానీ ఆయన బల్లెపు పోటు ఎందుకు తిన్నాడంటే నిన్ను నూతన సృష్టిగా బయటికి తీసి ఆయన ఏమంటున్నాడంటే నీ అపరాధము నీ మీద మోపలేదు, నువ్వెందుకు నీ మీద వేసుకుంటావు? నువ్వెందుకు వేసుకుంటావు? వేసుకుని మనం ఏం చేస్తామంటే యేసయ్య ఆల్రెడీ శిక్ష పొందాడు. మనం చేసిన తప్పులకి ఆయన శిక్ష పొందాడు. పొంది నీకేమిచ్చాడంటే అపరాధం ఆయన భరించి ఆయన ప్రసవించాడని చెప్పాను నేను మీకు. ప్రసవ వేదన ఉదయం మొదలుకుని 3 గంటల వరకు ఏమైంది? చీకటి, భయంకరమైన వేదన అనుభవించి ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఒక తల్లి ప్రసవించినప్పుడు ఎలా ప్రసవిస్తాడో అలాంటి కార్యం జరిగింది అక్కడ. జరిగితే నువ్వు అది మర్చిపోయి నువ్వేమంటావంటే నేను తప్పు చేశాను, నా జీవితం ఇలాగైపోయింది, నేను అది చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది, నీ మీద నువ్వే భారాన్ని మోపుకున్నావు. కానీ క్రీస్తు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ అపరాధములు నీ మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించిన అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. నాకేం అప్పగించాడంటే నువ్వు అపరాధివి అని చెప్పడానికి కాదు నన్ను నియమించుకున్నది. నన్ను కూడా పాస్టర్గా ఈ సంఘంలో ఎందుకు పెట్టాడంటే నువ్వు పాపం చేశావు, నువ్వు అపరాధివి, నువ్వు దోషివి అని చెప్పడానికి కాదు. ఆయన సమాధాన వాక్యాన్ని నన్ను చెప్పమన్నాడు. ఏమని? నీ అపరాధములు నీ మీద మోపలేదు దేవుడు, ఆ అపరాధములన్నీ క్రీస్తు మీద మోపాడు. హల్లెలూయా. ఈ సిలువ ధ్యానాలు దేని కొరకంటే నీ అపరాధాలు నీ మీదే ఉంటే ఇంకా నువ్వు సిలువ ధ్యానానికి వచ్చేం సుఖం? క్రీస్తు నీ పక్షంగా ఉండి నిన్ను దేవుణ్ణి సమాధానపరిచాడు. సమాధానం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? సమాధానం అంటే చాలామందికి తెలియదు. సమాధానం అంటే ఆ శాంతిగా ఉండడం అనుకుంటారు చాలామంది. సమాధానం అంటే అర్థం ఏంటంటే తండ్రికి మనకి విరోధం వచ్చేసింది. ఎప్పుడంటే మొదటి ఆదాము తప్పు చేశాడు, అవిధేయత. ఆ అవిధేయతను బట్టి తండ్రికి మనకి ఉన్న కనెక్షన్ కట్ అయిపోయిన దాన్ని అసలు ఇక్కడ పాపము అవన్నీ కాదు, ముందు మనకి తండ్రికి ఉన్న ఆ అవిధేయతను బట్టి, ఆదాము అవిధేయతను బట్టి కనెక్షన్ కట్ అయిపోయింది. ఆ కనెక్షన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి, మళ్ళీ కలపాలి. కలపడానికి ఎవరి రక్తము పనిచేయదు, ఏ రక్తము పనిచేయదు, ఏ వ్యక్తి మధ్యవర్తిగా ఉండలేడు, చేయలేడు. అందుకే మోషే వచ్చాడు, దావీదు వచ్చాడు, ప్రవక్తలు వచ్చారు, ఎవరు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. అంటే మానవుడికి దేవునికి మధ్యన సమాధానాన్ని తీసుకురాలేకపోయారు. అప్పుడు ఏం చేశాడు చూద్దాం. చూడండి, చాలామందికి ఈ సమాధానం ఎలా తీసుకొచ్చాడో తెలియదు. కొలస్సీ పత్రిక సమాధానం ఎలా వచ్చిందో ఈ రాత్రి చెప్పి నేను ముగిస్తాను. ఎలాంటి కార్యం జరిగిందో చూడండి. 19వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత, ఇక్కడ నీదేమైనా ఉందా? ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, సంధి అంటే ఒక ఒడంబడిక, ఒక రీకన్సిలేషన్ అంటే మనకి ఒక ఒడంబడిక, ఒక అగ్రిమెంట్ చేశాడు. ఒక అగ్రిమెంట్ చేశాడు. ఆ అగ్రిమెంట్ ఎలాంటిదంటే ఒక సంధి చేశాడు. ఎలా సంధి చేసి? సిలువ దేంతో సంధి చేశాడు? మేకల రక్తమా, ఆవుల రక్తమా? సిలువ రక్తము. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే మన హీరో ఎవరంటే యేసు ప్రభువారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను అంటే మనం అనుకుంటాం సమాధానం ఇక్కడ కాదండి, యేసయ్యని నమ్ముకుంటే పరలోకం వెళ్ళాక వస్తుంది అంటావు. అక్కడ ఏం రాశాడమ్మా? ముందు ఏం రాశాడు? భూలోకమందును పరలోకమందున్నవి. అంటే భూమి మీద ఉన్న ఏదైనా సరే దేవుడు శిలువ రక్తంతో నీకు తండ్రికి సమాధానం కుదిరిందని నీకు తెలిస్తే ప్రతిదీ నీ మాట వినాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీకు విరోధంగా కార్యాలు జరుగుతున్నాయంటే దేవునికి నీకు సంధి కుదిర్చబడింది, యేసయ్య రక్తము మా ఇద్దరికి సమాధానం తీసుకొచ్చింది అనే విషయాన్ని నీ గమనంలో పెట్టుకోలేదు, నువ్వు నీ కాన్షియస్లో లేదు. అందుకే నీకు విరోధంగా కార్యాలు జరుగుతూ ఉంటాయి. నీకు అర్థం కాదు, అరే నేను యేసు ప్రభువుని నమ్మాను కదా, నేను చర్చకు వస్తున్నాను కదా, ఎందుకు నాకు వ్యతిరేకంగా ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇలా జరిగిందంటే దాని అర్థం ఏంటంటే నీకు తండ్రికి శిలువ రక్తము సంధి చేసిందని తెలియదు. నీకు తెలియక నువ్వేం చేస్తావంటే, మనం ఏం చేస్తామంటే పొరపాటు చేసి దాన్ని ఏదో ఒక రకంగా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది సరవదు. చూడండి, ఒక అబద్ధం ఆడితే మళ్ళీ ఇంకెన్ని అబద్ధాలు ఆడాలి? చాలా ఆడాలి. ఒక అబద్ధం ఆడితే దాన్ని సరి చేసుకుంటే అబద్ధాలు ఆడుతూనే ఉండాలి. అందుకే నువ్వు అబద్ధం ఆడొద్దు, ఏం చేయొద్దు. యేసు శిలువ రక్తము దేవునికి నాకు సమాధానం తీసుకొచ్చింది అని నీ ప్రతి పరిస్థితిలో ఆ మాటను కన్ఫెస్ చేయి. అది ఒప్పుకోలు పాపాలు కాదు. శిలువ రక్తము చేత దేవునికి నాకు సంధి జరిగింది, సమాధానం వచ్చింది అని నువ్వు నీ కన్ఫెషన్ ఉంటే ఖచ్చితంగా నువ్వు విజయంలో నడుస్తావు. ఎందుకంటే శిలువలో విజయం ఉంది. హల్లెలూయా. దయచేసి గమనిద్దాం. చూడండి, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ అనండి అందరూ, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. అబ్బా, ఎంత మంచి మాటలు. అంటే తండ్రికి ఏమి ఇష్టం అంటే నువ్వేదో కోడి పిల్లనో మేకనో కోసేసి రక్తం ఇస్తే ఇష్టం లేదా ఆయనకి. చెప్పేశాడు ఆయన, ఇది నా విల్ కాదురా, ఇది నా చిత్తం కాదు, నా కోరిక కాదు. ఇది నా కోరిక ఏంటంటే నా కుమారుడు రావాలి, ఆయన శిలువ రక్తము అర్పించాలి, ఆ శిలువ రక్తం ద్వారా మీతో నేను సమాధానపడాలి. ఇది తండ్రి చిత్తం, తండ్రికి కోరిక. అది అక్కడ రాశాడు. చూడండి, తండ్రి అభిష్టం. ఆయన అభిష్టం అంటే కోరిక, ఆయన ఇచ్చ ఏంటంటే, ఆయన కోరిక ఏంటంటే శిలువ రక్తంతో నిన్ను నన్ను ఆయన్ని మనల్ని సమాధానపరచుకోవాలని. ఈ విషయం తెలియక మనం ఏం చేస్తామంటే పాపపు ఒప్పుకోలు, లేకపోతే ఏదో ఒకటి చేయాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. అది జరగదు, నువ్వు సంతోషపెట్టలేవు. యేసు రక్తము తప్ప తండ్రిని సంతోషపెట్టేది ఇంకేమీ లేదు ఈ ప్రపంచంలో. తండ్రిని సంతోషపెట్టేది యేసు రక్తం. అందుకే యేసు రక్తము నేను జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఎప్పుడు కూడా అదే గుర్తుండాలి. దయచేసి గమనిద్దాం. చూడండి, అందుకే మరియు గత కాలం ముందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియలు అంటే మన చెడ్డ కార్యాల వలన మన మనసులో ఏముంది చెప్పండి. ఇప్పుడు మనం చెడ్డ పని చేసాం, తప్పు చేసాం, చేయగానే చర్చికి రావడానికి భయపడతాం. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే తండ్రి నా మీద కోపంగా ఉన్నాడు, దేవుడు నేనంటే ఇష్టం లేదు, లేకపోతే దేవుడికి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను దూరంగా ఉంచుతాడు, నేనంటే ఇష్టం ఉండదు ఆయనకి అని మన అభిప్రాయం. కానీ ఇక్కడ ఏమంటాడంటే నీ మనస్సులో విరోధభావం వస్తుందని ఆయనకి తెలిసి ఆయన ఏమంటాడు చూడండి, మిమ్మును కూడా తన సన్నిధిని. అమ్మ, ఈ మాట చదివితే నిజంగా సంగమా మీకు చెప్తున్నాను, ఈ మాటలు చదివితే నువ్వు ధైర్యంగా దేవుని దగ్గరికి వస్తావు. ఆయన ఏమన్నాడంటే నువ్వు తప్పులు చేసి నీ మనస్సులో విరోధభావం వచ్చింది, ఏమనంటే తండ్రి నా మీద కోపంగా ఉన్నాడు, తండ్రికి నేనంటే ఇష్టం లేదు, ఇలాంటి భావం పెట్టుకున్నావు కదా, నువ్వు భయపడద్దు బిడ్డ. ఏమంటాడంటే తన సన్నిధికి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు. శిలువ ప్రసవ వేదన ఎందుకనంటే తప్పు చేసి అక్కడ చెప్పాడు అవన్నీ. గత కాలమందు నువ్వు దూరస్తుడివి, దుష్క్రియలు చేశావు, కానీ నా సన్నిధిలో పరిశుద్ధులుగా ఎలా నిలబెడతాడు నిన్ను? తప్పు చేశావు కానీ నిన్ను ఎలా నిలబెడతాడు అన్నాడు? పరిశుద్ధులు నిర్దోషులు నిరపరాధులుగా నిలబెడతాడు. ఎలా నిలబెడతాడు? ఒక రీజన్ చెప్తున్నాడు.
ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే జీసస్ డైస్ ఆన్ ద క్రాస్. ఎందుకు యేసు ప్రభువారు సిలువలో మరణించారంటే, ఆయన మరణం ఎందుకంటే తప్పులు చేసి దేవునికి దూరస్తులుగా బ్రతుకుతున్నాం. ఎందుకు బ్రతుకుతున్నామంటే మనకు రావాలని ఉంది, మనకి దేవునితో సహవాసం చేయాలని ఉంది. కానీ మన మనస్సు ఒప్పుకోదు. ఏమని చెప్తుందంటే, నువ్వు తప్పు చేసావు, దేవుని కోపం ఉంది నీ మీద, నువ్వంటే ఇష్టం లేదని చెప్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నా కుమారుడు మాంసయుక్త దేహం అందు ఎందుకు వచ్చి మరణించాడంటే, నిన్ను నా సన్నిధిలో నిలవబెట్టాలని. ఎలా నిలవబెట్టాలి? పాపిగా కాదు, లేకపోతే దోషిగా కాదు నిన్ను నిలవబెట్టేది ఆయన. ఆయన శరీరము, ఆయన ప్రాణం ఎందుకు అర్పించాడంటే, నిన్ను మందిరానికి తీసుకొచ్చి దోషి అని చెప్పడానికి కాదు, నిన్ను పాపిగా రుజువు చేయడానికి కాదు. ఆయన ఎందుకు సిలువ మీద మరణం పొందాడంటే, ఆయన ఏమంటాడంటే, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టడానికి ఆయన శరీరం అమర్చుకుని ఈ భూమి మీదకి వచ్చి మరణం అనుభవించి మనల్ని దేవునితో సమాధానపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ రాత్రి మీకు ఎవరికైనా గిల్టీ ఫీలింగ్ ఉంటే, నేను తప్పులు చేశాను, నేనేదో పాపం చేశాను, ప్రభు నన్ను అంగీకరించాడు, ఆయనకి నేను అంటే ఇష్టం లేదు, నా మీద కోపంగా ఉన్నాడు అని ఎవరైనా భావిస్తే, ఈ రాత్రి ఒక సువార్త చెప్తున్నాను. ఆయన చెప్తున్న వాక్యం ఏం చెప్తుందంటే, మీరేమీ భయపడద్దు, మిమ్మల్ని నిరపరాధులుగా, పరిశుద్ధులుగా నేను నిలవబెట్టడానికి నేను శరీరంలో వచ్చి సిలువ మీద మరణించాను. ఇది శుభవార్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకంటే గొప్ప వార్త నువ్వు ఎక్కడింటావు చెప్పండి? నిన్నేదో పాపిని అని రుజువు చేయడానికి నేను పిలవలేదు ఇక్కడికి యేసయ్య. ఈ సిలువ ధ్యానాలకు ఎందుకు వచ్చావంటే, నువ్వు నిర్దోషివి. ఎందుకు నిర్దోషివి అంటే, ఆయన శరీరం అందు వచ్చి మరణించాడు నీ పక్షముగా, కాబట్టి నువ్వు నిర్దోషివి, నువ్వు నిరపరాధివి. ఇలాంటి మాటలు నీకు ఎక్కడ దొరకవు. సంగమా, ఈ రాత్రి ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగితే, ఆయన ప్రసవ వేదన పడ్డాడు సిలువలో. ఆయన్ని బళ్ళెపు పోటు పొడిస్తే నీళ్లు రక్తం వచ్చింది, దాంట్లోంచి పుట్టిందే నూతన సృష్టి, సంఘం పుట్టింది. కాబట్టి దయచేసి గమనిద్దాం. చూడండి, చివరిగా ఒక రెఫరెన్స్ చదువుకొని మనం ముగించుకుందాం. 43వ యెషయా గ్రంథం. పాతవి ఎందుకంటే ఆయన సమాధానపరిచిన తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే, ఆయన సిలువ కార్యం నిజంగా నమ్మితే, ఆయన రక్తాన్ని నువ్వు నమ్మితే నువ్వు ఎలా జీవించాలో చెప్తున్నాడు. చూడండి, 43వ యెషయా గ్రంథం 18వ వచనం, 18, 19 వచనాలు. మునుపటి వాటిని మీరేం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎప్పుడో చేసినవి కూడా గుర్తు చేసుకుంటాం. ప్రభువా, నేను ఫలానా సంవత్సరంలో ఫలానా తారీఖున చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు అంటావు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, ఎందుకు తలంచుకోవద్దు ప్రభా, నేను తప్పు చేశాను కదా అని నువ్వు అనొచ్చు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలిచును, మీరు దానిని ఆలోచింపరా అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. అయ్యా, ఎప్పుడు నీ తప్పులే జ్ఞాపకం చేసుకుంటావా? నేను ఒక నూతన క్రియ చేశాను, నా కుమారుని సిలువ మీద ఎక్కించి బళ్ళెపోటు పొడిస్తే నీళ్లు రక్తం కారి ప్రాణం అర్పించాడు, అది జ్ఞాపకం చేసుకోవా? ఎప్పుడు నీ తప్పులే జ్ఞాపకం చేసుకుంటావా? ఇప్పుడే అది మొలిచిన, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయించున్నారు. హల్లెలూయా. అరణ్యములో మీరు ఎప్పుడైనా అడవిలోకి వెళ్ళారా? మీకు అలాంటి పరిస్థితి రాలేదేమో. నేను అడవిలో తిరిగాను. అడవిలో దారి దొరకదు తెలుసా మీకు? దారులు ఉండవు, అడవిలో రోడ్లు ఉంటాయి అనుకుంటున్నారా మీరు? అడవిలోకి వెళ్ళండి, ముళ్ళు గుచ్చుకుంటాయి, వెళ్తాకి దారి దొరకదు అసలు. అలాంటి అడవులు ఉంటాయి. అక్కడ అరణ్యంలో ఏం పెడతాడంటున్నాడు? త్రోవ. నీ లైఫ్ అయిపోయింది అనుకుంటున్నావు, నేను ముగించేశాను, ఇంకా నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావు. కానీ నీకు ఇప్పుడే స్టార్ట్ అయింది నీ లైఫ్. ఎప్పుడంటే పాతవి మర్చిపోవాలి, నువ్వు పాతవి జ్ఞాపకానికి చేసుకోవద్దు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవద్దంటే, ఆయన సిలువలో మరణించాడు నీ గురించి. కాబట్టి ఇప్పుడు నువ్వేం ఆలోచించాలి మరి అంటే, నేను ఏదైతే నూతన క్రియ చేశానో సిలువలో, దాన్ని నువ్వు ఆలోచిస్తే నీకేం చేస్తానంటాడు? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నాను, ఎడారిలో నదులు పారజేయించున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ జీవితం చాలాసార్లు ఎడారిగా మారిపోద్ది, గమ్యం కనబడదు. ఎడారిలో నీళ్లు దొరుకుతాయా? హాగరు ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది చెప్పండి? ఎడారిలో పిల్లోడికి నీళ్ళు, చచ్చిపోతాడేమో నా కొడుకని ఆ పొదలు పడేసి ఏడుస్తుంది నీళ్ళు లేక.
అక్కడ ఏం పుట్టింది? ఊట పుట్టింది, నీటి ఊట పుట్టింది. హల్లెలూయా! మన దేవుడు ఎడారిలో నీటి ఊట పుట్టించే దేవుడు. దయచేసి సంగమా, ఈ రాత్రి ఒక గొప్ప వర్తమానం నీకు అందిస్తున్నాను. ఎడారిలో నీటి బుగ్గను పుట్టించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా! నీ ఆలోచన ఏమై ఉండాలంటే నీ పాపం కాదు, నువ్వు చేసిన దోషములు కాదు, యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడో ఆలోచించు. ఆలోచిస్తే నీ జీవితాన్ని అరణ్యంలో త్రోవ కలిగజేస్తాడు, ఎడారిలో నదులు పారజేసే దేవుడు. అందుకే యేసు ప్రభువారు సిలువలో మరణించారు. ఆయనకి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా! కాబట్టి రాత్రి ఒక తీర్మానం చేసుకో, మునుపటివి జ్ఞాపకము చేసుకొనకుడి. ఏం జ్ఞాపకం చేసుకొని ప్రభు అంటే, సిలువలో నీ కోసం మరణించి తండ్రి అయిన దేవునికి మనకి సమాధానం ఇచ్చాడు ఆ సిలువ రక్తము. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో నీటి బుగ్గలు పుడతాయి. హల్లెలూయా! అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.